ఉన్నాం. కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా మేకల రాములు యాదవ్ గారికి, అదేవిధంగా మునుగోడు ముద్దిపీట ఈశ్వరమ్మ గారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని సన్మానించవలసి ఈవెంట్ ఆర్గనైజర్ గోగు రవి చేస్తా ఉన్నాం. లైటింగ్ పర్సన్ ఒకసారి యాదవ సోదరులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. శ్రీకృష్ణుని వంశస్థులమని మాట ఇస్తే తప్పని విశ్వాసానికి మరో పేరుంటే యాదవ కులస్తులని చెప్పేసి ఒక పేరున్నది. ఎక్కడైనా సరే ఎప్పుడైనా నమ్ముకున్న వ్యక్తి విశ్వాసం ప్రకటించడంలో ఎవరైనా కులం ముందుంది అంటే అది యాదవ కులం అని చెప్పి కొన్ని ఏళ్ల సంవత్సరాల నుంచి మనం ఉంటున్నాం. అటువంటి సోదరులందరూ కూడా రాబోయే రోజుల్లో మీకు అన్ని రంగాల్లో ఈ భవిష్యత్తుకు మీరు అండగా ఉంటే మీ అందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి జీవితంలో మీ అందరూ కూడా ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ హైదరాబాద్ లో ఏదో ఒక ప్రోగ్రాం ఉంది కాబట్టి ముందుగా పోతున్నా కాబట్టి సిపిఐ తరఫున కాంగ్రెస్ సిపిఐ పొత్తుంది కాబట్టి మీరు పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే నా కోసం ఈ ఎమ్మెల్యే సీట్ వదులుకున్నాను. అప్పుడే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నా సమక్షంలోనే మాటిచ్చింది. ఎల్లిపల్లి సత్యం గారికి సిపిఐ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం నేను కూడా హైకమాండ్ చెప్పి తప్పకుండా ఒక మంచి యాదవ కులస్తుడు, మంచి నాయకుడు, పోరాటం చేసి కమ్యూనిస్ట్ నాయకుడు ఇవ్వాలని చెప్పి కొట్లాడి ఇప్పుడు ఎమ్మెల్సీ సాధించుకున్నాం. కావున రాబోయే రోజుల్లో కూడా నేను వెల్లిపల్లి సత్యం గారు, రాజారాం యాదవ్ స్టేజ్ మీద రావాలని కూడా